హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు ఎపిసోడ్లో దోసకాయ గింజలతో బాండ్లీలో వేసుకుని దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కుకుంబర్ సీడ్స్ కడాయి దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోసకాయ గింజల్లో న్యాచురల్గానే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా కారంగా క్రిస్పీగా సాఫ్ట్గా లోపల చాలా బాగుంటుంది. ఇది ఒక స్నాక్ లాగా అలాగే తినేయచ్చు, లేదంటే అన్నంలో పెట్టుకొని కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 2 దోసకాయలు తీసుకున్నానండి. వీటి బరువు 1/2 kg. తొడిమ తీసి పైన కింద ఇలాగా సగానికి కట్ చేసుకున్నాను. 2 లోపల ఉన్న గింజల్ని తీసేయాలి. స్పూన్తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం చుట్టూతా అలాగా కండ ఉన్నా కూడా బాగుంటుంది, టేస్ట్ ఉంచేయచ్చు, దాన్ని ఏం తినవసరం ఉండదు. ఇలా అంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇది 2 కప్పుల గింజలు వచ్చినాయి నాకు, ఇలాగా 4 వాటి నుంచి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను గింజలు కొలుచుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక 1/2 చెంచా వాము గింజలు, 1/2 స్పూను ఇంగువ, 1.5 స్పూను సాల్ట్. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ పట్టింది. కారం 1.5 స్పూను. మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కారము. బాగా కలపాలి. ఇలాగ గట్టి ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని జారుడుగా చేసుకోవాలి, కానీ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ జారుడుగా చేసుకోవాలి, ఒకటేసారి వేసుకోకూడదు. చూడండి, ఇలాగా దోసపిండి కన్సిస్టెన్సీ రావాలి, ఇలా నీళ్ళగా ఉండాలి. ఇప్పుడు ఒక సగం స్పూను వంట సోడా వేయాలి. మొత్తం బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకున్నాను. మనకి కొంచెం లోతుగా ఉండాలి. ఫ్లాట్గా ఉన్న పెనం అయితే అంత బాగుండదు టేస్ట్. ఇలాగ లోపలగా ఉన్నది, గుంటలాగా ఉన్నదైతే బాగుంటుంది. 4-5 స్పూన్ల నూనె పడుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగ 2 స్పూన్ల బ్యాటర్ వేసుకొని 1/2 గంట వదిలేస్తే ఇలాగవుతుంది, వేగుతుంది. అదంతటదే లూజ్గా అవుతుంది. మెల్లిగా తిప్పేసి ఇంకొక పక్క కూడా ఇలాగ 10 నిమిషాలు కాల్చుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుందండి, పేషెన్స్తో చేసుకోవాలి. ఒక్కొక్క వైపే దాదాపు 1/2 గంట పడుతుంది, ఇంకో వైపు కొంచెం తక్కువ పడుతుంది. చూడండి, అయిపోయింది. ఇలాగ ఎర్రగా వేగింది. చూడండి, ఇలాగ ఒత్తుగానే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లోపల మెత్తగా ఉన్నట్టు ఉంటుంది, బయట కరకరలాడుతూ ఉంటుంది. గింజలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, పంటి కింద తింటూ ఉంటే పుల్లగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈసారి నుంచి దోసకాయలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.